ఒక న్యూ మోడల్ బ్లౌజ్ హ్యాండ్స్ అనమాట. నేనైతే ఇక్కడ ఈ బ్లూ కలర్ది అయితే హ్యాండ్ పీస్ తీసుకున్నానండి. ఇది లైనింగ్ మొక్క అనమాట. నేను హ్యాండ్స్ షేప్ అయితే కట్ చేసుకున్నాను. సో ఇంకొకటి ఇక్కడైతే చూడండి గోల్డ్ కలర్ది బార్డర్ అయితే తీసుకున్నాను అనమాట. సో బ్లౌజ్కి కింద వైపు అయితే వస్తుంది బార్డర్. ఈ గోల్డ్ కలర్ది అయితే నేను తీసుకున్నాను. సో చూడడానికి కూడా చాలా అందంగా నీట్గా ఉంటుంది. ఇంకా అలాగే దీన్ని ఒక 3 ఇంచెస్ లేదంటే 2 ఇంచెస్ అంత వెడల్పు అయితే ఉంది. ఆ పొడవు అనేది బ్లౌజ్ హ్యాండ్స్కి సరిపడా అయితే కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా ఇలాగా నేనేం మెజర్మెంట్స్ తీసుకోలేదండి, నార్మల్గా తీసుకున్న ఐడియా వస్తుంది మీకు కూడా. టైలరింగ్ స్టేజ్ చేసే వాళ్ళకి స్టార్టింగ్ బిగినర్స్ అయినా కూడా వాళ్ళకి ఈజీగానే అర్థమైపోతుంది. ఇంకా తర్వాత ఇది ఇలాంటి పీస్ అయితే ఒకటి తీసుకోవాలి. ఇదైతే బ్లౌజ్ అంటే చీరలో వస్తుంది కదండి, జాయింట్ మొక్కలు తీసుకుంటాం కదా, సపరేట్గా కట్ చేస్తాం కదా. సో అదైతే నేను తీసుకున్నాను అనమాట. సో దాన్ని అయితే ఇలాగా హ్యాండ్స్ అయితే మనకి ఎంత ఉంటుందో ఇలాగ ఒక 7 ఇంచెస్ అట్లా తీసుకోవాలన్నమాట వెడల్పు. పొడవు అనేది మీకు కుర్చీలు పెట్టుకునే అంత విధానం తీసుకొని ఇలా తీసుకోవాలన్నమాట. ఇలాగ స్టెప్ బై స్టెప్ ఒకదాని కింద ఒకటి ఫోల్డింగ్ చేసి ఇలా చివరి వరకు అయితే కుట్టుకోవాలండి. సో 2 సైడ్స్ కూడా నేను ఫస్ట్ ఒక సైడ్ అయితే కుట్టి చూపిస్తున్నాను చూడండి, తర్వాత రెండో వైపు కూడా కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే కుట్టుకున్న తర్వాత లాస్ట్ వరకు కూడా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నేను మీకు డైలీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే అందిస్తాను అనమాట. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్మాల్ రిక్వెస్ట్, వీడియో నచ్చిందంటే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో అలాగే ఎలా అనిపించింది ఏంటనేది కమెంట్ చేయండి. వీలైతే వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా అయితే తెలుసుకుంటారు కదా. ఈ సింపుల్ ట్రిక్ జస్ట్ మీరు 15 మినిట్స్ కొంచెం ఎక్స్పీరియన్స్తో చేస్తే ఒక 10 మినిట్స్లో ఈ హ్యాండ్స్ మోడల్ కుట్టడం అనేది మీకు చాలా ఈజీగా వచ్చేసింది. నాకే 10 మినిట్స్ పట్టింది అనమాట. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి so high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind.
ఇలాగ రెండు వైపులా కూడా బార్డర్ దగ్గర ఇలాగ ఒక 1 ఇంచ్ అంటే ½ ఇంచ్ సరిపోతుంది, అంత గ్యాప్ వదిలేసి ఇలాగ 2 సైడ్స్ కుట్టేసుకోవాలి. చూడండి మనకి ఇలాగ వస్తుంది అనమాట. కుట్టుకున్న తర్వాత మీరు ఏంటంటే ఒక ఐరన్ బాక్స్ ఉంటుంది కదండి, ఇంట్లో చేసే ఐరన్ బాక్స్, సో అదైతే ఒకసారి తీసుకొని మీరు ఈ లైన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగా జస్ట్ ఊరికి అలాగా ఐరన్లో చేసుకున్నట్లయితే ఇవి ముడతలు రాకుండా జస్ట్ స్ట్రైట్గా అయితే ఉంటాయి అన్నమాట. ఈ క్లాత్ బాగా పచ్చిగా ఉంది కాబట్టి, ఈ చీరలో వచ్చిన క్లాత్ కాబట్టి సో అట్లా మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఒకవైపు అయితే తీసుకోండి, మనం ఇలా కుట్టుకున్న దాన్ని ఒకవైపు అయితే తీసుకొని మంచి వైపు నుంచే తీసుకోవాలన్నమాట. తిరిగేసి తీసుకోకుండా మంచి వైపు నుంచి తీసుకోవాలి. ఈ బార్డర్ కూడా అండి, ఈ గోల్డ్ కలర్ది కూడా, ఈ గోల్డ్ కలర్ది మాత్రం చెడ్డ వైపు ఉన్నది తీసుకోవాలంటే రాంగ్ సైడ్ ఉన్నది తీసుకోవాలన్నమాట. కింద పార్ట్ అయితే మంచిగా ఉన్నది వైపు తీసుకోవాలి. సో ఈ బార్డర్ అయితే రాంగ్ సైడ్ ఉన్నదని తీసుకొని ఇలా బార్డర్ దగ్గర అంటే అంచు అమ్మటకు పెట్టి ఇలాగ ఒక ½ ఇంచ్ అయితే గ్యాప్ వదిలేసుకొని కింద వరకు అయితే ఇలా స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి పక్కకి ఇలాగ అనండి. అలా అన్న తర్వాత దాని మీద కూడా మిడిల్లో మధ్యలో చివరి దాకా కుట్టు అయితే వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. అలా వేసుకున్నాక ఆ బార్డర్ దగ్గర అయితే మనకి ఈ లైనింగ్ పీస్ అనేది ఉంది కదండి, సో నేనైతే బ్లూ కలర్ తీసుకున్నా కదా, ఈ లైనింగ్ పీస్ని అయితే మీరు చెడ్డ వైపు ఉన్న దాన్ని అయితే తీసుకొని సో దాన్ని కూడా చివరిని అయితే జాయింట్ చేసి కుట్టాలన్నమాట. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind.
ఇలా కుట్టుకున్న దాన్ని బ్యాక్ వైపు అయితే తిప్పేసుకోవాలండి. సో ఈ జస్ట్ ఈ బ్లూ కలర్ అనేది లోపల వైపుకే ఉండాలన్నమాట, బయటకు కనిపించకుండా. సో బ్యాక్ సైడ్ వెళ్ళి తిప్పేసుకొని దాని మీద యాజ్ టీజ్ ఆ హ్యాండ్ ముక్క ఎంత అయితే ఉందో సో దాని ప్రకారం అయితే మనం ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ పీస్ అనేది కట్ చేసుకోండి. ముందే వేస్ట్ పీస్ అయితే కట్ చేయొద్దు, ఎందుకంటే కుట్టిన తర్వాత చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈ హ్యాండ్ దాని ప్రకారం అయితే కుట్టేసుకొని ఆ తర్వాత కట్ చేసి ఆ వేస్ట్ పక్కన పడేయండి. మనకి హ్యాండ్ పీస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక మోడల్ అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. సో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.